స్టార్ట్ అయింది కొట్లాట. అది చూడు, బర్త్డే రోజు కూడా కొట్టుకోవడం ఆపుతలేరు వీళ్ళు. ఏంటి అవన్నీ చెక్ చేసుకుంటున్నారా? దురంబో అంట. చూసినారా, హ్యాపీ బర్త్డే కాకముందే కేకులు తినేస్తున్నారు. ఏమంటారా వీటిని? మ్యాక్రోన్స్ తినేస్తున్నారు. మీ మామ తయారు ఉన్నాడు పెట్టనీకి. నువ్వు పింకా బర్త్డే వాడదా నీదే? బర్త్డే వాడదా నీదే చెప్పు. కేకు అక్కడ వెయిటింగ్ చేస్తున్నది, మ్యాక్రోన్స్ తింటున్నారు. అరే బర్త్డే బాయ్, బర్త్డే భయ్యా, ఏంది భయ్యా నువ్వు ఇట్లా తయారైనావు? అంటే మీ చెల్లెలేడ ముందుకు ముందు తినేస్తుందని నువ్వు తింటున్నావా భయ్యా? కొట్టుకోవడంలో నంబర్ 1 ఉంటారు. మ్యాక్రోన్సా ఏమంటారు దాన్ని? నాకెందుకురా బాబు. బాగుందిరా. లోపల జెల్లీ వేసిండ్రా వాడు, పైనాపిల్ జెల్లీ వేసిండు. ఏం టేస్ట్ ఉండే ఫస్ట్? స్ట్రాబెరీ ఉండే పింక్ దాంట్లో, ఇప్పుడు పైనాపిల్ ఉంది. మీ మామ కష్టపడి మీకోసం ఏమేమో ఆర్డర్ పెట్టిండు. ఏ మామ? నాని మామ. అవునా? నాని మామ రాలేదు అసలు, అలగాలి. వాడి బర్త్డేకేమో మనం ఉంటాం దగ్గర, వాడు రాలేడు. హ్యాపీ బర్త్డే మనీ. అలా పప్పని ఎప్పుడు లేపాలా అని వెయిటింగ్ వీళ్ళు. చూడు ఎంత బాగా లైటింగ్ ఉంది. అసలు లైటింగ్ పట్టించుకుంటున్నామా మనం? వీడియో తీసుకోవడం ఒకటి తెలుసు అంతే. డెకరేట్ చేసిన ఏది హ్యాపీ బర్త్డేనా? నీ బర్త్డే తీసుకొచ్చి నీ బర్త్డే. అవును, అప్పుడు కూడా నువ్వు మీరే కదా చేసుకున్నది. మరి వీడియో పెద్ద అలసిపోయింది ఇక ఒక్క మ్యాక్రోన్ తిని. కేక్ ఎవరు కట్ చేస్తారా? నేను కట్ చేయాలి నీకోసం. బిడ్డ నేను డైరెక్ట్ బేకరీగా పంపించేస్తా అనుకున్నా మిమ్మల్ని. 4 దోస్తులను ఇచ్చేసి పోరినరా నాయన ఆడ కట్ చేసుకోవండి అని. అన్ని పొట్టి పొట్టి కాయలు ఉన్నాయి, పొట్టి పొట్టి కాయలు. నువ్వేమో జెండా బిల్డింగ్ పైన ఉంటావు నువ్వు, వాళ్ళేమో నీ మోకాలు కాడు ఉంటారు, కింద ఉంటారు వాళ్ళు. పాపం ఇప్పుడు పిలిచిన ఊరికి వస్తారు తెలుసా వాళ్ళు. పాపం చిన్న పుట్టగాళ్ళు అప్పుడు వచ్చిపోయారు. లూడో ఆడదామా అని అడిగిర్రు నన్ను. హ్యాపీ అక్క ఉందా? హ్యాపీ హ్యాపీ అనుకుంటూ వచ్చింది స్వీటీ ఇంకొక పాప, ఇద్దరు వచ్చారు. లేదురా ట్యూషన్ వెళ్ళిందంటే లూడా ఆడొచ్చా మీకు అంటే, అమ్మో వీళ్ళకి ఆడొచ్చు అంటే నేను అయిపోతాను, నాకు రాదని చెప్పిన. పప్పని విలువ, మరి పప్పని పిలిస్తే కేక్ కట్ చేద్దాం. పాపం నీ ఎగ్జామ్ ఏదో ఇప్పుడు పెట్టుకోకుంటే మంచిగా అప్పుడే అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఎంజాయ్ చేద్దరు కదరా బర్త్డే అంటే. పాపం కదా. హెయిర్లెస్ నుండి మా నాని బాబు పంపించిండు, హెయిర్లెస్ నుండి. కొత్త డ్రెస్ బాగుందారా? పప్ప ఎంత ఫాస్ట్గా ఉన్నాడో. వచ్చుడే హ్యాపీ బర్త్డే టు యూ అంటే. పాపం జ్వరం ఉంది, పడుకున్నోని లేపుకొచ్చిర్రు. అటు పక్కకి వెళ్ళు పప్ప నువ్వు. ఒక్క నిమిషం. నువ్వు పెడతావా? హ్యాపీ బర్త్డే టు యూ మణికంఠ. హ్యాపీ బర్త్డే టు యూ మనులు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ.
తెలుసు నాకు పాట రాదనుకుంటున్నావా? చిన్నప్పటి నుండి చేస్తున్నా. 19 years నుండి నీ బర్త్డే చేస్తున్నారా నేను? చూసినావా? నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచిస్తున్నావా అంట. అంటే మనకు హారతులు గిరతులు అన్ని పెట్టుకునే అలవాటు ఉంది, కాకపోతే సూపర్ గా కనబడుతున్నావు బేట. హీరో అప్పుడు నీకు పెడతానే బొట్టు. ఓకే జ్యోతక్క గాని రజనత్త గాని చూస్తే ఏమంటారు తెలుసా? హారతి పెట్టవచ్చు కదా. నువ్వేమో నిద్రపోలే ఇప్పుడు దాకా ఎగ్జామ్ రాసుకుంటూ కూర్చున్నావు. సరిపడు. ఆగమ్మా ఆగు గాలమ్మా ఆగమ్మా మా వాడు ఊదని. పాప ఇట్రా నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మణికంఠ. నువ్వు కూర్చోరా నాన్న, నువ్వు కనబడతలేవురా. తలకాయ అన్న ఉన్నది. చాలు చాలు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. రైట్ లెఫ్ట్ హ్యాండ్ వాడకరా, రైట్ మొత్తం ఇట్లా పట్టుకో పాప. నువ్వు ఇట్లా మొత్తం పెద్దది పట్టుకో. అదే లే ఇప్పుడు ఒకసారి లే. పాప పట్టు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ బేటా. నువ్వు ఎప్పుడు ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి, మంచి గోల్స్ రీచ్ అవ్వాలి. నువ్వు అనుకున్న అన్ని సాధించు. కొత్త బట్టలు వేసుకొని కేక్ కట్ చేయడం కాదు, మంచి జాబులు తెచ్చుకోవాలి. సాధిస్తాడు. డబ్బు సంపద ఐశ్వర్యంతో చాలా బాగుండాలి. నిండు నూరేళ్లు వర్ధిల్లు, నిండు నూరేళ్లు వర్ధిల్లు. మంచి పేరు తీసుకురావాలి పప్పకు, నాకు, మీ చెల్లెలికి కూడా. పాప అది పొట్టి ఉండడం వల్ల కట్ అవుతుంది, మా తలలు పైకి జరుపు. అది కట్ అవుతుంది, ముఖం వరకు వచ్చింది. ఓకే ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావురా పాపం? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ చెప్పరా? అయ్య బాబోయ్ పాపమాడికి అడుక్కోవాలి. ఏది ఓకే పాపం దాని ఆనందం. చిన్నప్పుడు దాన్ని దొరికించుకొని పెడుతుంటివి తెలుసా? థ్యాంక్స్ చెప్పండి కేక్ పంపించిన వాళ్ళకి. థ్యాంక్ యూ నాని మామ. థ్యాంక్ యూ సో మచ్ నాని బాబు. కూర్చోనా? రే బర్త్డే నీది, అలా కూర్చోద్దు, ముఖాలు చాలా డేంజర్ అవుతాయి. ఏయ్ ఏయ్ దెబ్బలు రే. దానికి పెట్టినవారా? అరే ప్రతి బర్త్డేకి రే దొంగ ఇకరా, ప్రతి బర్త్డేకి దాని బర్త్డే కూడా నువ్వు కొత్త బట్టలు వేసుకొని కూర్చుంటుంటివిరా చిన్నప్పుడు. ఏయ్ పుయ్యొద్దు, నోట్లో పెట్టు పాపం. సరే కడుక్కుంటదిలే. ఆను అదే రే మొత్తం లేపుకపోతుంది. నాని మామ నాకు ఇష్టం పంపించిండు, కావాలంటే నీ బర్త్డేకి నీకు గోడు కొనిస్తాడు మాను, ఇది వదిలేసేయి. అరే పాపం రా, అది బర్త్డే జరుపుతుంది తెలుసా అప్పుడప్పుడు నీకు. నేను ఒకసారి కాజు ఇస్తున్నాడు. మమ్మీ ఒకసారి నేనే పోయి కేక్ తెచ్చిన. అవును నువ్వే సెలబ్రేట్ చేస్తావు, ఈ డెకరేషన్స్ కూడా నువ్వే చేస్తావు. పాపం బెలూన్స్ కాడికి వెళ్ళి దాచుకుంటున్నాడు దొంగ. నేను ఏడిపియాలని వాడికి మనశ్శాంతి ఉండదు కదా, నేను ఏడిపియకపోతే. థ్యాంక్ యూ నాని, హ్యాపీ బర్త్డే టు యూ మనీ అంట. నంబర్ 1 రా. ఇంకా నయ్య బావి అనిపించలేవురా దాంతో. థ్యాంక్ యూ రా నాని, నాని బేటా. కానీ మామ రాలేడురా, చాలా మోసం ఇది కదా. చెప్పు ఎందుకు రాలేడు? అడుగు ఎందుకు రాలేడు? అడుగు. వస్తా అని చెప్పిండుగా. ఏం ప్రాంప్టింగ్ చెప్తున్నానారా నేను? సీరియల్ అనుకుంటున్నావా ఏమన్నా? ప్రాంప్టింగ్ చెప్తే చెప్పనీకి? ఓన్లీ మూవీ, ఓన్లీ మూవీ.
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ విజయ్ దేవరకొండ. అయితే ఏంది చేసుకొని నా కొడుకు నా విజయ్ దేవరకొండ మీకేంది అసలు లేవాను విజయ్ దేవరకొండ లెక్క చిన్నప్పుడు చూడిపో విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమాలో చూడిపో ఇలాగనే ఉంటాడు. అర్థమైందా నీకు? ట్రోల్ చేస్తారంట. ట్రోల్ చేసుకొని పెద్ద హీరోనేగా. ఏమి అఖిల్ బాబా నాన్న లేకపోతే చెప్పు అఖిల్ బాబా నాన్న ఆకాష్ బాబా నాన్న ఏమనాలి చెప్పు. నిన్ను చెప్పు నీకు ఏ పేరు కావాలి చెప్పు. నీకు మా బాలయ్య బాబు కొడుకు అనాలనా ఏమనాలి చెప్పు. మీ ఫ్రెండ్స్కి భయపడుతున్నావారా? మా మమ్మీ ఇష్టం రా ఎట్లా పడతా అట్లా పిలుస్తుందని చెప్పుకో. తినండిరా కేకును ఎందుకురా అలా పెట్టారా తినండిరా. నాకు ఇస్తే మొత్తం తినేద్దామని చూస్తున్నాను నేనైతే. అమ్మమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే. కాదురా అమ్మమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే. కనీసం ఈ వీడియోలో థ్యాంక్స్ చెప్తున్నావా లేదు అమ్మమ్మకి జ్యోతక్కకు అమ్మమ్మకి? మరి అబ్బా కేక్ తినంగానే అయిపోయినారా? పాపం వాళ్ళు రావట్లేదురా అని అడుగుతున్నారు. అప్పుడు చెప్పు మామ కేక్ పంపించిండు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. మామ కేక్ పంపించిండు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మొదలెట్టిర్రు మళ్ళీ నువ్వే పిండాలి. బర్త్డే అని చంపుతున్నాడు కదా నేను. బాగానే అసలు నీ ఎక్స్ప్రెషన్స్ చూద్దామని చెప్పి ఇట్లా పెట్టినా గానీ నువ్వు అటుపక్కకు మోహన్ చేసినావు. ఏంద్రా వెట్ క్లాస్ కావన్నా? కేక్ కట్ చేసేంత వరకే మర్యాద నీకు. కేక్ కట్ చేసిన తర్వాత నువ్వే పని చేయాలి మాకు. కటింగ్ అయిపోయింది. నీ బర్త్డే అయిపోయింది ఇప్పుడు. ఓవర్ బర్త్డే. ఇంకో 2 గంటలు అయితే తెల్లారిపోతుంది. 23 వస్తుంది. అర్థమైందా? మర్యాదగా నువ్వే వెట్ క్లాత్ తెచ్చి తుడుచుకో. ఎక్కువ పూయలేదు సంతోషపడు. హలో చాలా తక్కువ పూసినాం నీకు సంతోషపడు. నాకు ఎక్కువ పూసాడు. అదే కదా చిన్నప్పుడైతే అసలు నీ బర్త్డే అయినా ముందు వాడు రెడీగా ఉంటుండే కట్ చేయడానికి. చిన్నప్పటి ఫోటోలు పెట్టాలరా దీంట్లో అసలు మామూలుగా ఉండదురా. ఇలా ఉంటుంది కోతిలాగా ఎప్పుడు దొరుకుతారా పీకుదామా కొడదామా అనేసి అందరిని ఏమెత్తుకుంటున్నావే. అప్పుడు క్యూట్గా ఉన్నాడమ్మా. అప్పుడు చాలా క్యూట్గా ఉన్నాడు. ఈ రెండు ముఖాలు ఒక దగ్గర పెట్టవే చూద్దాం ఎట్లా. అరే 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 ఆ షూస్ అరే ఏ లేట్ పోతుంది. ఇది ఆ షూస్ కాస్ట్ ఎంత తెలుసారా? అందరు 30 రూపాయలకు 40 రూపాయలకు కొనుక్కుంటే పోనీ 50 రూపాయలు లాస్ట్ ఉంటే 300 రూపాయలు షూస్ రా. పక్కన మా ఫ్రెండ్ ఉంటే దాంతో తెప్పించిన. ఏంది టైం? ఇయర్ ఇప్పుడా 2005 లో రా 300. అప్పుడు 300 అంటే ఇప్పుడు ఎంత 30,000 ఉంటది. 2005 లో పుట్టినవరా ఎద్దు. 2005 అప్పటికి నువ్వు 2005 లోనే రా పుట్టింది. అంటే అంటే 1 ఇయర్ కరెక్ట్ గా నీ బర్త్డే రోజు అంటే 2006. అరే అమ్మ 2007 కట్ట పోతావరా? నీ ఫస్ట్ బర్త్డే ఫోటో అది. ఎంత క్యూట్ గా ఉంటుందో తెలుసా? అదే అబ్బా డస్ట్ మస్తున్నది. నేను అస్సలు తుడుసా నిన్ను. బాయ్ ఫ్రెండ్స్. మా కొట్లాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కర్రా ఇద్దరం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మీకు ఇలాంటి ఒక క్యూట్ కొడుకుంటాడు వాడిని కామెంట్ చేయండి. వాడి పేరు మెన్షన్ చేయండి. ఓకే అంటే నేనేనా అని వాడికి డౌట్ వస్తున్నదబ్బా. సరే ఒక తింగర్ నా కొడుకు ఎవడని ఉంటే మెసేజ్ చేయండి. ఇది నీకు ఓకేనా? నీకు సరిపోతుంది. ఓకే లడ్డు బాయ్ చెప్పవే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరికి హ్యాపీ బర్త్డే టు యూ మణికంఠ. నా కొడుకు విష్ చేయండి. మంచిగా ఉండాలని కోరుకోండి మనస్ఫూర్తిగా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అమ్మా రిలాక్స్ అవుతున్నాడు అమ్మా ఇప్పుడు కేక్ తినొచ్చని.